రాజు అయితే కళ్యాణ్ పేరు మీద పవర్ ఆఫ్ అటానమీ రాయడం కోసమని చెప్పి లాయర్ని పిలిపించి సంతకం పెడుతుంటాడు. అది చూసి తాతయ్య అయితే ఆగు రాజ్, నువ్వు చేస్తున్నది తప్పు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి తాతయ్య అయితే రాజుతో అంటూ ఉంటాడు. అది విన్న రాజు అయితే ఏంటి తాతయ్య, నన్ను దీని నుండి తప్పుకోమన్నారు కదా, నేను తప్పు చేసిన వాడిని, ఖచ్చితంగా తప్పుకొని తీరాల్సిందే, ఇది కళ్యాణ్ వారసత్వంగా కళ్యాణ్కే చెందాలి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న తాతయ్య అయితే మీరు బాధ్యతలు చేపట్టినండి, ఎలాంటి ఇది లేదు, అలాంటిది నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి నేను ఒప్పుకోను. మీ నాన్న బాబాయ్ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా కొంచెం అడిగి కొద్ది రోజులు ఆగి అప్పుడు ఈ ఈ నిర్ణయాన్ని నువ్వు తీసుకో అని చెప్పి అంటూ ఉంటాడు. అదంతా వింటున్న ధాన్యలక్ష్మి అలాగే అనామిక అయితే ఏంటో నా భర్తకి నా కొడుక్కి ఆ పవర్ ఆఫ్ అటానమీ వస్తుంది అనుకుంటే అలాగే వెనక్కి వెళ్ళిపోతుంది. వీళ్ళు మాత్రం నా కొడుకు చేతిలోకి రానివ్వరు అని చెప్పి ధాన్యలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో రాజు అయితే కళ్యాణ్తో ఇలా అంటూ ఉంటాడు, రే నువ్వే ఎలాగైనా సరే ఈ బాధ్యతలు చేపట్టాలి అని చెప్పి అంటాడు. ఇంతలో కళ్యాణ్ అయితే ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ అన్నయ్య సీట్లో కూర్చుంటాడు. దుగ్గిరాల స్వరాజ్ అనే పేరుని తీసేసి దుగ్గిరాల కళ్యాణ్ అనే పేరుని అయితే పెడతారు. ఇక కళ్యాణ్ అయితే ఒక 1 వీక్ వరకు నేను ఇవన్నీ అలవాటు చేసుకోవాలి కదా అని చెప్పి తన పియ్యతో మాట్లాడుతూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.